తెలంగాణ విషయానికొస్తే సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ గెలిచేసి 1 ఇయర్ పైనే అయిపోయింది. ముఖ్యమంత్రిగా అయిపోయారు. 1 ఇయర్ దాటిపోయింది గూడా. స్టిల్ ఆళ్ళిచ్చిన హామీలు 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో, అవి ఇంకా స్టిల్ పెండింగ్‌లోనే ఉన్నాయి. అరకొరగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విమర్శ అనేది ఉంది. సో, మీరు చూస్తున్నారు తెలంగాణలో కూడా రాజకీయం. అసలు ఎలా ఉంది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందా? విఫలమవుతుందా? ఇప్పుడు పార్టీ వచ్చి 1 సంవత్సరం అయింది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇంక కాంగ్రెస్ పార్టీకి ఉండేది 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ఒకటి, కర్ణాటక ఒకటి. ఇక్కడ తెలంగాణలో హామీలు ఇచ్చినారు, ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు. అవును. ఇచ్చిన దాంట్లో కొన్ని ఇప్పటికే నెరవేరినాయి. రుణమాఫీ అయితే చేసినారు, ఉచిత బస్సు ప్రయాణం అయితే చేసినారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, ఉచిత విద్యుత్ ఇచ్చినారు. అవన్నీ కొన్ని ఇవ్వనేటివి రైతులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రైతు భరోసా ఇవ్వలేదు. రైతు భరోసా, తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్లు, ఇవి ఇప్పుడు మొదలు పెట్టారు. మొన్న సంక్రాంతి నుంచి మొదలు పెడతామన్నారు. సర్వే చేశారు. సర్వే చేసి జాబితాలు తయారు చేస్తున్నారు. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరని. రైతు భరోసాలో గతంలో భూములకి రైతు బంధు అన్వయించినారు. అవి బీడు భూములైనా సరే, ఏ భూములైనా రియల్ ఎస్టేట్ భూములు కూడా ఇచ్చారు, గుట్టలకు అంటే ఇచ్చినారు. ఎందుకంటున్నానంటే అది సర్వేలో తేలింది కాబట్టి చెప్తున్నాను. దాదాపు 2,10,000 ఎకరాలకు అటువంటి భూములు, సాగుకు యోగ్యం కాని భూములకు ఇచ్చినారు. ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకున్నారంటే నిర్ణయము, రైతు భరోసా అనేది సాగు చేసే వ్యవసాయానికి భరోసా ఇచ్చేదానికే కదా. వ్యవసాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇస్తామని అర్హుల జాబితా తేల్చాలని సర్వేలు చేశారు. గ్రామాలన్నీ సర్వే చేశారు. సర్వేలు చేసి అర్హుల జాబితా తయారు చేస్తున్నారు. ఈ అర్హుల జాబితా తయారు చేసి సంక్రాంతి నుంచి మార్చి అమలు చేస్తామన్నారు కాబట్టి శాంపుల్గా నియోజకవర్గంలో ఒక మండలంలో, నియోజకవర్గానికి ఒక మండలంలో, మండలానికి ఒక గ్రామంలో పూర్తిగా ప్రారంభించారు కదా. ఇళ్ళ పథకం అయితేనేమి, ఇటు రైతు భరోసా అయితేనేమి, ఆ మిగిలిన పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఇవి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఉండే సమస్య ఏముందంటే, సరే మీరైనా కానీ నేనైనా కానీ, అంటే నేను రాజకీయ అనాలిసిస్ చేసినాను కాబట్టి బీఆర్ఎస్ను వ్యతిరేకించేవాడిని కాదు, సపోర్ట్ చేసేవాడిని కాదు. బీఆర్ఎస్ పెద్దలు ఇద్దరు, అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఉదయం లేచినాల నుంచి పిల్లి శాపనలు పెట్టినట్టు శాపించుతూనే ఉన్నారు. ఎందుకు అని అంటే వారి తప్పిదం వారు గుర్తించడంలే. వీరు ఇంప్లిమెంట్ చేయింది వేరెత్తి చూపిస్తున్నారు కానీ అందులో వారి పాత్ర ఉందా అనేది తెలుసుకోలేకుండా. ఏముంది అంటే ఏ రకంగా ఉంది వాళ్ళ పాత్ర, వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏటికైనా కానీ, 2 సంక్షేమ పథకాలకు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులను, మిషన్ భగీరథ కానీ, ఏదైనా సరే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు వాళ్ళ హయాంలో. ఈ 7 లక్షల కోట్లకు దాదాపు 45,000 కోట్లు సంవత్సరానికి వడ్డీలు, కంతులు కట్టాల్సింది వస్తుంది. ఇక్కడ తెలంగాణలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం 1,30,000 కోట్లు, 35,000 కోట్లు ఉండొచ్చు. 1,35,000 కోట్లలో 45,000 కోట్లు ఇదే వడ్డీలకు, కంతులకు పోతే మిగిలేది కొంత మొత్తమే. ఈ మిగిలిన మొత్తంలో 60% ఆదాయంలో, మిగిలిన ఆదాయంలో 60% దగ్గర జీతభత్యాలకు, పెన్షన్స్కి పోతుంది. అవి ఇచ్చి తీరాల్సిందే కదా. నెలసరి జీతాలు ఇవ్వాల్సిందే, పెన్షన్లు ఇవ్వాల్సిందే. అవి పోతే నీకు ఆదాయం తక్కువ ఉంది, సరిపోవడంలే ఈ 6 స్కీములు ఇంప్లిమెంట్ చేయాలంటే. అందుకని వాళ్ళు వనరులు ఏదో ఒక విధంగా సమీకరించుకొని చేయాల్సింది వస్తుంది. వనరుల సమీకరణ కూడా ఎందుకంటే వాళ్ళు FRMB యాక్ట్ ప్రకారం కంటే కూడా ఎక్కువ రుణాలు చేసి అప్పులు చేసినారు. అప్పులు చేసిన దానివల్ల వీళ్ళకు అప్పులు కావాలంటే ఇతరత్ర దాంట్లో సమకూర్చుకునే దానికి ప్రయత్నాలు చేసి ఏదో ఒక విధంగా స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్
అన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు జస్ట్ అడుగుతుంది, టార్గెట్ చేస్తుంది ఇదే. ఇప్పుడు మీరు ఆర్థిక పరిస్థితి తెలంగాణది ఏ రకంగా ఉందో మీకు తెలుసు. అలా తెలిసి కూడా మీరు ఏ రకంగా మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అసలు ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతుంది. ఇప్పుడు తెలియకుండానే 6 గ్యారెంటీలు లేకపోతే మిగతా హామీలు అనేది ఇచ్చారా సార్? ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ రెవెన్యూ అనేది కొంతమందికే తెలుసు. ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత అప్పులు ఉన్నాయి అనేది. రాష్ట్రంలో అంతా కలిస్తే ఈ ఆర్థిక పరిస్థితులు తెలిసిన వాళ్ళు 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. గవర్నమెంట్ కాదు నేను చెప్పేది, బయట వ్యక్తులు. రాజకీయ పార్టీల్లో కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్లో కానీ తక్కువ ఉంటారు. తక్కువ ఉన్నప్పుడు ఎంత ఆదాయం వస్తుంది, ఈ ఈ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ తేలాలంటే కొద్ది ఆర్థిక నిపుణులు ఉండాలా. ఏ రాజకీయ పార్టీలో ఆర్థిక నిపుణులు ఉండరు. వాళ్ళకు కన్సల్టెన్సీస్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో కనుమూల ఎవరో అతను పెట్టుకున్నారు కదా కన్సల్టెన్సీ. అతను ప్రజల్లోకి వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళు వెళ్తారు. వీళ్ళు మీకేం కావాలని అడిగితే ప్రజలు ఒకటి కోరుతుంటారు కదా. కోరినప్పుడు అవన్నీ సమీకరించి క్రోడీకరించి ఏదో 6 పథకాలని వీళ్ళకు రూపకల్పన చేశారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు రెవెన్యూ చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ? అంటే తెలియకుండా హామీ ఇవ్వడం కూడా తప్పే కదా సార్. ఎంతమంది ఉన్నారు చెప్పు నాకు. చాలా మందికి తెలియదు రెవెన్యూ ఏదో తెలియదు. కాబట్టి కొంతమందే వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులకు తెలుసు. కానీ ఆదాయాలు అనేది అందులో నీ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే ఎంతమంది లబ్ధిదారులు, ఎంత వ్యయం అవుతుంది అనేది కూడా అంచనా వేయాలంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కష్టం. అది ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఎంతమంది లబ్ధిదారులు వస్తున్నారు, ఆ లబ్ధిదారులకు ఎంత అమౌంట్ అవుతుందని ఇవన్నీ చేయడానికి యంత్రాంగం కావాలి. అంత యంత్రాంగం ఏ రాజకీయ పార్టీకి ఉండదు. అందువల్ల ఎన్నికలు దృష్టి పెట్టుకొని వాళ్ళు ఏవో హామీలు చెప్తుంటారు. అంటే సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వ్యతిరేకత అనేది ఉందా సార్? ప్రస్తుతం చాలా వ్యతిరేకత ఉంది అని అయితే వింటూ ఉన్నా. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణలో వ్యతిరేకత అనేది ఉందా, తారాస్థాయిలో ఉందని అంటున్నారు. అంటే నేనేం సర్వే చేయలే. కొంచెం ఈ స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేస్తే, ఇంప్లిమెంటేషన్ దశకు వస్తే ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే రైతుల్లో అసంతృప్తి, ఎవరికైతే పథకాలు అవ్వలేదో వాళ్ళల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, కాదనిలేము. దానివల్ల ఇవన్నీ పథకాలు అమలులోకి వచ్చినాక అమలు చేసేటప్పుడు ఎట్లుంటుంది అనేది అప్పుడు అంచనా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి సార్, ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చిలో కానీ. మరి పంచాయతీ ఎన్నికల్లో ఎలా ఉంటుంది? కాంగ్రెస్ కొంచెం అనుకూలంగానే ఉండొచ్చా? ఇట్టే ఉంటే ఇబ్బందికర పరిస్థితి. సో వాళ్ళు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే పరిస్థితి వేరుంటుంది. వాళ్ళు కూడా పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే వెళ్ళాలనే అభిప్రాయంతోనే ఇవన్నీ తొందర చేస్తున్నారు అంట. ఈ ఇంప్లిమెంట్ చేసినాక పోతే అదొక రకమైన పరిస్థితి ఉంటుంది. లోకల్ బాడీ కమిషన్ వచ్చి స్టేట్ ఎన్నికల కమిషను, ప్రభుత్వం ఉంది, అవి రెండు మద్దతు ఉంటుంది కదా కొంచెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు. తర్వాత వ్యతిరేకత ప్రజల్లో లేకుండా పథకాలు ఇచ్చి చేసుకుంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు లేకుండా పోతాయి. ఈ ఇంప్లిమెంటేషన్ చేసినాకనే వాళ్ళు ఎన్నికలకు పోతారులేండి, అంతవరకు పోరు. ఇప్పుడు ఈ మంత్రుల్లో కూడా కొంత డిఫరెన్సెస్ ఉంది. రేవంత్ రెడ్డితో కొంచెం కలివిడిగా వెళ్ళట్లేదని వాదన కూడా బలంగా వినబడుతుంది సార్. అలా అనిపిస్తుందా సార్? ఈ మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డితో కలిసి పని చేయట్లేదు అన్నది. అంటే అటువంటి డిసిడెంట్స్ యాక్టివిటీ లేదులేండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా హైకమాండ్ కూడా బలహీన పరిస్థితిలో ఉంది. అవి ఎంకరేజ్ చేయరు. ఇక్కడ ఏదో ప్రభుత్వం నడుస్తుంది నడవని అని అవి ఎంకరేజ్ చేయరు వాళ్ళు కూడా. ఇక్కడ కూడా అట్లా గుంపు తయారు చేసి అతనికి వ్యతిరేకంగా ఒక్కటిగా ఉండగలిగే శక్తి ఎవరికి లేదు. ఏదో ఇండివిజువల్గా ఉంటే ఉండొచ్చు, ఒకరికి ఇద్దరికి ఉండొచ్చు అటువంటి వ్యతిరేకతలు. అవి బయటకు కనపడాలంటే ఒక గ్రూప్ తయారు కావాలి. గ్రూప్ కట్టగలిగే స్థితిలో లేరులేండి, ఆ పరిస్థితి లేదు. అందులోనూ అతను కొంచెం పార్టీకి నిధులు సమకూర్చడంలో అయితేనేమి, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పార్టీని నడిపేదానికి నిధులు అవసరమవుతుంటాయి.
ఇవన్నీ సమకూర్చడంలోనూ కొంత జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నాడు కదా. అందువల్ల అంత స్థాయి వ్యక్తులు కావాలి కదా. ఇప్పుడు ఇటు కేటీఆర్ గారు మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ గారి మీద కూడా ఈ ఫార్ములా రేస్ కేసు అని వెంటాడుతుంది. సో అప్పుడు హడావిడి అనేది జరిగింది, కేటీఆర్ అరెస్ట్, ఇదిగో కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి. బట్ ఎందుకనో ఆ కేసు కూడా కొంచెం పక్కకు వెళ్ళిపోయిందని అంటున్నారు. సో అది ఏమై ఉంటుంది సార్? అంటే ఆ కేసుని కంప్లీట్గా నీరు గార్చారా లేకపోతే పక్కకు పెట్టేశారా? దర్యాప్తు జరుగుతుంది కదా, ఇన్వెస్టిగేషన్లో ఉంది కదా. ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇప్పుడు దాని మీద 3 సమస్యలు ఉన్నాయి. ఏమిటంటే నిబంధనలు వ్యతిరేకంగా చేసినారని, ఒకటి క్యాబినెట్ ఆమోదం లేదనేది. క్యాబినెట్ ఆమోదం లేకుండానే ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు అనేది ఒకటి. రెండోది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిధులు విడుదల చేసేదానికి 45 కోట్లు విడుదల చేసేదానికి ఆమోద ముద్ర వేయలేదు. అది నిబంధనలకు విరుద్ధంగానే ఉంది. హెచ్ఎండి చేసింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నా, బహిరంగంగా తెలిసినట్టే కదా అది. తర్వాత ఈ డబ్బు ఎంఓయూ చేసుకోకముందే ట్రాన్స్ఫర్ చేసినారు 45 కోట్లు. ఎంఓయూ ట్రాన్స్ఫర్ చేయకుంటే అది ఒక నిబంధనకు వ్యతిరేకమే కదా. అది చేసిండేది విదేశీ మార్గద్రవ్యం చేసినారు. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలా, అది పాలసీని ధిక్కరించినట్టే కదా. తన సొంత నిర్ణయాలతో ఆ నిర్ణయాలు తీసుకున్నాడు. అందువల్ల ఈడీ కూడా ఒక ఎంక్వైరీ చేస్తుంది, ఈ ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేసినారని. ఏసీబీ వాళ్ళకు కూడా ఇవన్నీ విషయాలు తెలుసు. ఇప్పుడు ఈ పోయిన డబ్బు 45 కోట్లు ఎక్కడికి చేరింది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాన్ని చేస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధం అనేది బాహాటంగా ప్రజలందరికీ తెలుసు, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి తెలుసు. ఇవన్నీ పత్రాలు దొరికినాయి, అవన్నీ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఉండేదంతా అది ఎండ్ మనీ సక్రమంగా వినియోగమైందా, ఎక్కడికి పోయినాయని. అందులో ఒకటైతే బయటపడింది కదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో, ఏమని గ్రీన్కో వాళ్ళు ఈ నుంచి వెళ్ళిపోయినారు, లబ్ధి పొంది వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బాండ్లు కొన్నారు కాబట్టి దానివల్ల లబ్ధి పొందిన ఇచ్చినారు. ఇవి ఇన్వెస్టిగేషన్ జరగాల, ఎండ్ మనీ ఎట్లా యూటిలైజ్ అయింది అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అంటే కేటీఆర్ గారు అరెస్ట్ ఉండొచ్చా సార్? ఇప్పుడు రుజువులు వస్తే అరెస్ట్ అవుతాడు. ఇది విధాన నిర్ణయాలు వ్యతిరేకించినారే తేటతెల్లంగా తెలిసిపోతుంది. ఇంకా ఆ కేసులో అవి నిధులు దుర్వినియోగమైన అంటే తప్పకుండా అతను ఇప్పుడు అరెస్ట్ అయితే అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ అంటున్నారు, ప్రస్తుతం ట్రెండ్ అలా ఉంది. అంట కాదు, కేసు లేకుండా తప్పు లేకుండా అరెస్ట్ చేస్తే సింపతీస్ వస్తాయి. ఈయనేమో వైలేట్ చేసినారనేది తెలుస్తుంది కదా, ఇవన్నీ వైలేట్ చేసినారు. తర్వాత ఆ నిధులు కూడా దుర్వినియోగం అంటే అక్కడికి పక్కగా సింపతి వచ్చేదానికి ఏం అవకాశం ఉంది? ఏం లేదు. సో సింపతి అయితే ఏం రాదు అంటే రుజువై అరెస్ట్ అయితే సింపతి రాదు అంటున్నాను. సరే, ఇంకొకటి మేజర్గా ఇప్పుడు ఇటు కవిత అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు బయటికి రాలేదు, మొన్న కేటీఆర్ గారి అంశంలో కూడా బయటికి రాలేదు. అసలు కంప్లీట్గా అసలు రాజకీయాలు సంబంధమే లేదన్నట్టుగా ఆయన కంప్లీట్గా ఫామ్ హౌస్కే పరిమితం అవడాన్ని మనం ఏ రకంగా చూడదు? అది నీకు బయటకు కనపడేది, బయటికి కనిపించేది అది. అతను కొంచెం వయసు అయింది, మొన్ననే అప్పుడు కింద పడి తొడయముక ఇరగటము, దాన్ని ఏదో సర్జరీ చేసినారు. కొంచెం వయసు మళ్ళింది, అందువల్ల ఫార్మ్ హౌస్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు వచ్చి చేయగలిగింది ఏమి లేదు కదా. చేయగలిగిన పని అంతా హరీష్ రావు కేటీఆర్ చేస్తున్నారు. వాళ్ళు రోజు వెళ్ళి ఆయన దగ్గర చర్చించిన తర్వాతనే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చర్చించుతున్నారు. అది మరి నీకు నాకు తెలియదు కదా, ఎప్పుడు చర్చించుతా ఫోన్లో మాట్లాడచ్చు. అంటే యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు కదా సార్, యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు కదా. యాక్టివ్ పాలిటిక్స్ ఏముంది, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు రావాలి కదా, పాల్గొనలేదనే కదా ఈయన రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఏం అసెంబ్లీకి రావే, ఏంటికి నీకు
ప్రతినిధిగా ఎందుకు ఉన్నాడు అని ఆయన కూడా విమర్శిస్తున్నారు కదా. అది రావటం లేదు. కానీ ఇది పార్టీ కార్యక్రమాలు అయితే వీళ్ళు రోజు ఇంటికి వెళ్ళి ఫోన్లలోనో ఏదో చర్చించుకొని వస్తున్నారు కదా. అంటే ఇలా ప్రధాన నాయకుడే బయటకు రాకపోతే పార్టీ డీలా పడిపోతుంది సార్. ఇంకా కింది స్థాయి నాయకుల్లో ధైర్యం కోల్పోతారు కదా. వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఏముంది, ధైర్యం పోతారనేది ఏముంది. కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, మాట్లాడుతున్నారు. సమర్థవంతంగా నడుపుతున్నారు. సమర్థవంతంగా అనేది కాదు, వీళ్ళు రెండు ఆల్టర్నేటివ్ ఉన్నాయి. నువ్వు టోటల్గా రాజకీయ పరిస్థితి ఆలోచన చేయాలా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు సొంతంగా కంటెస్ట్ చేయాలంటున్నారు కదా. లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేము స్వచ్ఛందంగా బీజేపీ తరఫున క్యాండిడేట్లను నిలుపుతామంటున్నారు. బీఆర్ఎస్ ఒక పక్కన ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. రేపు శాసనసభ ఎన్నికల్లో అయినా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా కానీ ముగ్గురు అభ్యర్థులు ఉంటారు, మూడు పార్టీల తరఫున ఉంటారు. స్థానిక సంస్థలు అంటే తెలియదులేండి, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. పార్టీలు అయితే మూడు ఉన్నాయి కదా, బలంగా ఉన్నాయి కదా, బలంగా ఢీకొంటున్నారు కదా. మరి ముగ్గురు మధ్య ఎవరిని చూస్ చేస్తారనేది ప్రజలను బట్టి ఉంటుంది ఏంట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.